అనుకున్నట్టే అయింది. ఈ ఏడాది ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందరూ అనుకున్నట్టుగా సమంతనే వరించింది. ఈ విభాగంలో నేను శైలజ చిత్రానికి గాను కీర్తి సురేష్, సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి లావణ్య త్రిపాఠి, జెంటిల్ మ్యాన్ లో నటించిన నివేద థామస్, నాన్నకు ప్రేమతో చిత్రంలో నటనకు రకుల్ ప్రీత్ సింగ్, పెళ్లి చూపుల చిత్రానికి రీతు వర్మ ఆ మూవీ కోసం సమంతలు నామినేట్ అయ్యారు. ఈ 6 నామినేషన్స్ లెక్క చూడగానే ఈ ఏడాది ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు సమంత గెలుచుకోవడం ఖాయమని అంతా అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగానే ఆమె ఫిలింఫేర్ కొట్టేసింది. అవార్డును తీసుకున్న సందర్భంగా సమంత కామెంట్ ఉంది చూశారు, వావ్ అనిపించేసిందంతే. చైతన్య అడిగాడు అవార్డు గెలుచుకోవడం గురించి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావని. నేనే చెప్పాను, రేపు మన పిల్లలు అమ్మా నాన్న పెద్ద స్టార్, మరి నువ్వేంటి అని అడిగితే చూపించుకోవడానికి ఏమన్నా కావాలిగా, ఇది చూపిస్తాను అంటూ తన అవార్డుని చూపించి ఆడియన్స్ తో చెప్పింది సమంత. ఆ మాటకు ఒక్కసారిగా చప్పట్ల మీద చప్పట్లు కొట్టేశారందరూ. చాలా సందర్భాల్లో అవార్డు తీసుకోవడం కంటే ఆ అవార్డు వచ్చాక ఇచ్చే స్పీచ్ ఎంతో ప్రాముఖ్యత తెస్తుంది. ఇప్పుడు సమంత కూడా ప్రాక్టీస్ చేసుకుని వచ్చినా, లేదంటే అక్కడికక్కడే ఆలోచించుకుని చెప్పినా తన మాటలతో స్త్రీ శక్తిని గౌరవించాలి అనే విధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక చిన్నపాటి క్లాస్నిచ్చినట్టుంది. ఇకపోతే 2013లో తెలుగులో ఈగ చిత్రం కోసం ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సమంత ఖాతాలో ఓ అరుదైన రికార్డు కూడా ఉంది. అదే 2013 సంవత్సరంలో నీతా అనే ఎన్ పోన్ వసంతం చిత్రానికి గాను తమిళ్లో కూడా ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది. ఒకే ఏడాది తెలుగు, తమిళ చిత్రాలకు 2 ఫిలింఫేర్స్ అందుకున్న రికార్డు సమంతకు ఉంది. తెలుగులో సమంత అరంగేట్రం చేసిన ఏమాయ చేసేవ చిత్రానికి గాను 2010లో ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ దక్కించుకుంది. ఆ విధంగా ఇప్పటికీ 4 ఫిలింఫేర్ బ్లాక్ లేడీలు ఆమెకు సొంతమయ్యాయి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.